సర్వోన్నతుడైన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా స్తుతులు కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. మరి ఈ ఉదయకాల సమయంలో మనం ఆత్మీయ పరీక్షకు సిద్ధపడదాం. ముందుగా మీరైతే అందరూ కూడా మీ యొక్క పేరు పూర్తిగా రాయండి, ఇంటి పేరుతో సహా రాయండి, లేదా ఇనిషియల్ రాసైనా రాయండి. ఎందుకంటే కొంతమంది ఇద్దరు ముగ్గురుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది కనుక మీ ఈ పైన ఎక్కడైనా సరే పైన ఉన్నటువంటి స్థలంలో మేబీ అక్కడ రైట్ సైడ్లో మీకు ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి అక్కడైనా రాయొచ్చు. పేరు ప్లస్ మీరు రక్షణ పొందిన వారైతే ప్రాముఖ్యంగా రక్షణ పొందిన సంవత్సరాలు రాయండి. ఎందుకంటే నేను మిమ్మల్ని అంచనా వేయటానికి ఆ తర్వాత పేపర్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీ అంతరంగంలో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి మీరు ఇచ్చిన సమాధానాలన్నిటిని బట్టి మీరు రక్షణ పొందిన నాటికి నేటికి సంవత్సరాల వ్యవధి, సత్యంలో ఎదిగినటువంటి సంవత్సరాలన్నిటిని బట్టి మనము ఏ రకంగా ఉన్నామనేది కూడా మనకు ప్రాముఖ్యం అక్కడ. కాబట్టి రక్షణ పొందిన వారందరూ కూడా పక్కన మీరు రక్షణ పొందినట్లయితే ఎన్ని సంవత్సరాలు అనేది మీ ఏజ్ అనుకోండి. అది మీ ఏజ్, మీ పేరు, మీ ఏజ్ ఎంతంటే సత్యములో క్రీస్తులో ప్రతిష్ఠ చేయబడి దేవుని యందు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో దాన్ని మీరు రాయండి. తర్వాత మనం ప్రారంభించుకుందాం. వచ్చిన వారికి కూడా వెనక వచ్చిందా పేపర్ వచ్చిందా? పేరు, రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుందో దాని పక్కన ప్రతి ఒక్కరు కూడా రాయండి. ఇక రెండవ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ మనకు 40 క్వశ్చన్స్ ఉన్నాయి. 40 క్వశ్చన్స్ ఖచ్చితంగా సమాధానం రాయాల్సిందే. 40కి 40 రాయాల్సిందే. ఓకేనా? ఖచ్చితంగా 40 ఫిల్ చేసి ఉండాలి. ఇది గమనించుకోండి. ఇది రెండవది. మూడవది ప్రాముఖ్యంగా అసలుది ఏంటిదంటే మనుషులు ఏమనుకుంటారో అని మనము చెయ్యకపోయినా అలా ఉండకపోయినా నేను బాగున్నానని మీరు చూపించుకుంటే మీరు మనుషులను మోసం చేయగలరు కానీ దేవుణ్ణి మోసం చేయలేరు. రెండవది అబద్ధికులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏమై ఉన్నారో దాన్ని అక్కడ ముద్రించకపోతే మీరు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉండరు. ఓకేనా? ఉండరు. ఇది గమనించుకొని ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రెండవది ఏంటిదంటే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి సమాధానాలను బట్టి మీలో ఏ లోపాలైతే మాకు కనబడుతున్నాయో దానిని బట్టి సంఘము ఆ దిశగా, ఆ అభివృద్ధి దిశగా మిమ్మల్ని ఎదిగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా మీరు ఏమై ఉన్నారో మీరు ఖచ్చితంగా అక్కడ సమాధానాలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరి గురించి సేవకుడికి తెలిసినప్పుడు ఎవరిని ఏ విధంగా ఇంకా లేవనెత్తాలనేటువంటి పరిశీలన అనేది సేవకుడు చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు పేరు, అక్కడ మీరు రక్షణ పొందిన సంవత్సరాలు రాయండి. రెండవది అక్కడ మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. 40కి 40 టిక్ చేయాలి. ఇందులో నేను ఇంకో ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఏంటంటే 2 మార్క్స్ ఉంటే మాత్రం కొట్టేస్తాను, తీసేస్తాను దాన్ని. అది డైలమా మీది. అవునా? డైలమాలు ఉండొద్దు. తిన్నారా అంటే ఆలోచిస్తున్నారా? ఎందుకు ఆలోచించట్లేదు? తిన్నారా అంటే ఎందుకు ఆలోచించట్లేదు? దానికి పెద్దగా ఆలోచించడానికి ఏముంది? మీరు బ్రతికితే పెద్దగా ఆలోచించడానికి ఏముంది? అవునా కదా? దేవుని కొరకు చేస్తూ ఉంటే ఆలోచించడానికి ఏముంది? కనుక 2 క్వశ్చన్స్ రాకూడదు, వస్తే తీసేస్తాను దాన్ని. 1 మార్క్ ఉండాలి. ఆ మార్క్ మీరు ఎక్కడ పెడతారో రౌండ్ చేయండి, సరిపోద్ది. తర్వాత మీరు మనుషులను సంతోషపెట్టేవారు ఉండకుండా దేవుణ్ణి మీరు సంతోషపెట్టడానికి, మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోవడానికి మీరు మీ అంతరంగంలో ఏ విధంగా ఉందో దానిని మీరు టిక్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్? ప్రారంభించుకుందాం. క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ఆత్మీయ పరీక్షలో మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ ప్రతి ప్రశ్నకి కొన్ని విషయాలు నేను చెప్పుకుంటూ ఆ విషయాలకి నేను కొంత వివరణ కూడా ఇస్తూ వస్తూ ఉంటాను. వాస్తవానికి మనకి ఇక్కడ 40 క్వశ్చన్లు ఉన్నాయి, కానీ మనకు 40 క్వశ్చన్లు డివైడ్ చేయబడతాయి. తర్వాత మీకు కనబడుతున్న 40 అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సంఘపరంగా ఎలాగ ఉన్నారు, వ్యక్తిపరంగా ఎలాగ ఉన్నారు, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నారు, సంఘంలో పరిచర్యలు ఎలా, మొత్తంగా మీకు 4 టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సంఘ పరిచర్యలో మీరు ఎలా ఉన్నారని మొదటిది. రెండవది సంఘంలో అనగా సత్యంలో ఎదుగుతున్నారా, సత్యం నుండి సర్వసత్యంలోనికి వస్తున్నారా సంఘంలో అనేది రెండవది.
మూడవది, మీ కుటుంబంలో ఆత్మీయత అనేది వర్ధిల్లుతుందా అనేది మూడవది. నాలుగవది, మీరు ఆత్మీయంగా వ్యక్తిగతంగా ఎదుగుతున్నారా లేనిది. ఈ నాలుగింటిని కలిపి 40 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మీకు. ఓకేనా? ఈ నాలుగింటిని తర్వాత నేను అనాలిసిస్ చేస్తాను. అయితే నేను చెప్పుకుంటున్నప్పుడు మనం దాన్ని డివైడ్ చేసుకోవాలి కాబట్టి చెప్తాను. మొట్టమొదటిగా మనం నేర్చుకునేది ఏంటిదంటే, ఒకసారి మనం మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేయగలిగితే, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 39వ వచనంలో, తన ప్రాణమును దక్కించుకొనువాడు దానిని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. 2 భాగాలు కనబడుతున్నాయి ఇందులో. మొట్టమొదటి భాగంలో ఏమన్నాడు? తన ప్రాణమును దక్కించుకున్నవాడు పోగొట్టుకుంటాడు. దక్కించుకోవడం అంటే అర్థం ఏంటి? తన ప్రాణమును దక్కించుకోవడం అంటే అర్థం ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉన్నంత మట్టుకు మన ప్రాణం గురించి గనక మనము ఆలోచన చేస్తూ మనం బ్రతికుంటే, మన ప్రాణం కోసమే ఈ భూమి మీద బ్రతికొని నా ప్రాణాన్ని నేను దక్కించుకోవాలని గనక బ్రతికుంటే, అప్పుడు నువ్వు పరలోకంలో నీ ప్రాణాన్ని ఏం చేస్తావు? పోగొట్టుకుంటావు. నీ ఆత్మను నువ్వు పోగొట్టుకుంటావు. కానీ పరలోకంలో నీ ఆత్మను సంపాదించుకోవడానికి భూమి మీద యేసుక్రీస్తు కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే అక్కడ నువ్వు సంపాదించుకుంటావు. ఈ లోకపు జనులందరూ తమ ప్రాణాన్ని దక్కించుకోవడానికి కదా బ్రతుకుతున్నారు. లోకపు జనులందరూ దేనికోసం బ్రతుకుతున్నారు? తమ ప్రాణము దక్కించుకోవడానికి బ్రతుకుతున్నారు. చివరికి ఒకరోజు ఏమవుతారో వాళ్ళు పోగొట్టుకుంటారు దాన్ని. అవునా? అయితే క్రీస్తులోనికి వచ్చినటువంటి మనమందరం కూడా ఏం చేయాలి? మనం ప్రాణమును పోగొట్టుకునే ప్రయత్నంలో ఉండాలి. మన ప్రాణమును పోగొట్టుకునే ప్రయత్నంలో కనుక నువ్వు పరిపూర్ణుడవైతే ఇక్కడ పోగొట్టుకొని అక్కడ నువ్వు సంపాదించుకుంటావు. అర్థమవుతుందా? ఇంతకీ ప్రాణము అంటే ఏంటి అది అర్థం కావాలి మనకి. ఇక్కడ ఈ 40 క్వశ్చన్లో ఇంతకీ ప్రాణం పోగొట్టుకోవడం అంటే ఏంటిది, దక్కించుకోవడం అంటే ఏంటిదంటే, ముందుగా ప్రాణము అంటే బైబిల్లో ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నీ రక్తమే నీ దేహమునకు ప్రాణం. దేవుడు ప్రాణాన్ని ఎక్కడ పెట్టాడు? రక్తంలో పెట్టాడు. కనుక ఈ రక్తంలో ఏముంటుందో తెలుసా? మా వంశం. తొడగొడతారు. ఎందుకని చాలామంది తొడగొడతారు. చూసారా సినిమా హీరోలు? మా వంశం అంటారు. అంటే ఎందుకని? రక్తం. అవునా కదా? మా రక్త సంబంధి. అవునా? తర్వాత మనలో ఉన్నటువంటి ప్రాణం ఎలా ఉంటుందంటే, ఎంత కుటుంబంతో ఉన్నా, సంఘంతో ఉన్నా, ఎంత నువ్వు నీ చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా కానీ అందరితో మానే ఉంటావు. కానీ ఒకానొక సందర్భం వస్తే నిన్ను, నీవు, నేను, నాకు, నేనైతే, ఈ పదాల తర్వాతే ఇంకెవరైనా వచ్చేసి మీ భర్త తిట్టాడు అనుకోండి, మా భర్త తిట్టాడు అనుకుంటారా? నన్ను తిడతాడా? నన్ను అంటాడా? ఎందుకని? నేను అన్నటువంటి ఆలోచన అక్కడ వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు ఏకశరీరమైనప్పటికీ కూడా నీలో ఏముంది? నేను అన్నటువంటి అభిప్రాయము ఉంది. అదే ప్రాణానికి ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉండదంటే, మనల్ని వ్యక్తిగతంగా చూసుకుంటే నేను అన్నటువంటి అభిప్రాయానికి, ఆలోచనకి ఎవరైనా దెబ్బతీసేలా ప్రయత్నం చేసినా, మాట్లాడినా, లేదా తిట్టినా, దూషించినా, అప్పుడు నేను అన్నటువంటి నీ ప్రాణం ఏం చేస్తుంది? నేను రెచ్చగొడుతుంది. ఏం చేస్తుంది? రెచ్చగొడుతుంది. నన్నంటారా? కనుక ప్రతి సందర్భంలో కూడా మనల్ని గొప్పగా చేసుకోవడానికి నేను అని మాట్లాడతాము. ఒకవేళ నిన్ను ఎవరైనా సరే నిన్ను అన్నారు అన్నప్పుడు నన్ను అంటారా అని దాన్ని మనసులో పెట్టుకొని చాలా సందర్భాలు ఏం చేస్తుంటాము? ప్రాణం విషయంలో ఇక్కడ పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు అనమాట చాలామంది. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైపోవాలి? నేను తిట్టినా, దూషించినా, ఏం చేసినా ఇక్కడ భూమి మీద ప్రభువు నాకేం చెప్పాడో దానిని నేను అనుసరిస్తున్నటువంటి క్రమంలో, చేస్తున్న క్రమంలో, అది మనుషులందరికీ వ్యతిరేకంగా ఉన్నా, కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నా, అది నా ప్రాణాన్ని బాధించిన, నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ భర్త 4 మాటలు అన్నాడు అనుకోండి, టీవీ సౌండ్ పెట్టాడు అనుకోండి, నీ ప్రాణాన్ని ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు
నీలో ఉన్నటువంటి నేను అన్నది దాన్ని బయటికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఏం చేస్తున్నాడు? నీలో ఉన్న నేను అన్నదాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి నీ ప్రాణం ఇక్కడ దక్కించుకొని ఎదురాడి పోరాడి చివరికి దేవుళ్ళో పోగొట్టుకునేలా చేస్తుంటాడు అనమాట. కనుక నేను అన్నటువంటి ఆ విషయంలో చాలామంది ఇక్కడ దక్కించుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరు ఒక మాట అనొద్దు, నేను ఎవరిని అనను, నన్ను ఎవరు అనొద్దు, నన్ను అంటానికి నువ్వెవరివి, నీకు ఎక్కడ హక్కు ఉంది, నేను మనిషిని కదా, నేను కరివేపాక కూరలో ఆక, నన్ను అంటావా అని ఎవరి మీదైనా సరే. అంటే ఆఖరికి కొన్ని సందర్భాల్లో ప్రభువును దూషించిన సందర్భాలు వస్తాయి రావా? వస్తాయి. శ్రమలు వస్తాయి. ఎవరు అంటారు? ప్రభువునే కదా, దేవునే కదా అంటారు. ఎందుకని? నీ ప్రాణం అక్కడ ఏం చేస్తుంది? ఈ భూమి మీద దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ భూమి మీద ఎలా ఉన్నా సరే నేను పరలోకం వెళ్ళాలనుకుంటే, నా దేవునికి అంతా తెలుసు అనుకుంటే, ఈ భూమి మీద దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తావా? దానికి లోబడతావు. దేవుని యొక్క చిత్తానికి మనం లోబడతాం. ఎందుకు తిరుగుబాటు అనేది కానీ, లేదంటే వ్యసనం అనేది, లేదంటే కోపం అనేది, లేదంటే లోపల బాధ అనేది ఎందుకు వస్తుందంటే, ముందుగా నేను అన్నటువంటి అభిప్రాయం ఎంతమందిలో అయితే ఎంత శాతం ఉందో దానిని బట్టి వాళ్ళ జీవితం, ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. క్రీస్తులో ఎదుగుతున్న కొద్ది ఏమైపోవాలి? నేను అన్నటువంటి అహము చనిపోవాలి. నేను, నాది, నాపై, నాకు, ఈ సందర్భాల్లో మనం వేరు చేసి మాట్లాడతాం చూసారా? ఇవి కనుక క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఉన్నట్లయితే దీనిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే, మనము తక్కువ కాకుండా ఎవరి దగ్గర మన ప్రాణాన్ని మనం దక్కించుకుంటాం. చివరికి ఏం చేస్తాం? దేవుని దగ్గర పోగొట్టుకుంటాం. అదే దేవుని దగ్గర పోగొట్టుకునే క్రమంలో ఎవరేమన్నా ఏం చేసినా మనం పడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పోగొట్టుకొని అక్కడ ఏం చేస్తారు? మీరు దక్కించుకుంటారనమాట. కాబట్టి ప్రభు నిమిత్తం ఏం చేయాలి? మనం ఇక్కడ పోగొట్టుకొని అక్కడ దక్కించుకోవాలి. ఇక్కడ దక్కించుకునే ప్రయత్నం చేశారనుకోండి, ఎవరూ చూడకపోయినా క్వశ్చన్ పేపర్లో పెడతాం మనం, చేయకపోయినా చేసినట్టు. ఎందుకని? అమ్మ నేను చేయలేదని ఎవరు అనుకోకూడదని. ఆఖరికి పాస్టర్ గారు కూడా అనుకోకూడదని ఏం చేస్తాం? నువ్వు చేయంది కూడా పెట్టావంటే నేను అన్న దాని మీద ఎంత హక్కు ఉంది నీకు? అవును కదా? నేను అన్న ఆ పదం మీద అంతరంగంలో ఎంతగా నువ్వు పోరాడుతున్నావు? ఒప్పుకోని స్థితి ఎందుకు వచ్చింది నీకు అని అంటే, నేను దేవుళ్ళు ఎదగాలి, అభివృద్ధి చెందాలని అనుకుంటే మన ప్రాణాన్ని పక్కన పెట్టేస్తాం. అదే ఏ విధంగానైనా సరే నా ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటే మనిషి ఆత్మీయంగా దిగజారిపోతాడు. కనుక అక్కడ ఏం చెప్తుందంటే, మనుషుడు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు ఈ భూమి మీద. ఎవరు తగ్గరు, ఎవరు తగ్గించుకోరు, ఎవరు ఒక మాట పడరు, ఏ ఒక్క విషయంలో రాజీ పడరు, ఏ ఒక్క విషయంలో నష్టపోరు, కష్టపడరు. ప్రాణానికి ఏం కావాలి? సుఖమా కష్టమా? చెప్పండి. సుఖం కావాలా కష్టం కావాలా? నష్టం కావాలా సుఖం కావాలా? లాభం కావాలా? ఏది కావాలని ప్రయత్నం చేస్తారు? సుఖం వచ్చినట్టు ఆనందపడినట్టు నష్టం వచ్చినప్పుడు పోనీలే ఒకరోజు సుఖం వచ్చింది అనుకుంటారా? నష్టం వచ్చినప్పుడు సుఖం కంటే ఎక్కువ బాధను పడతాం. అంతే కదా? అంటే ఈ విషయాల్లో మనం ఏ విధంగా ఉన్నామనేది మనల్ని మనం పరిశీలన అనేది చేసుకోవాలి. కనుక ఈ విషయంలో నేను అన్నటువంటి విషయంలో ఇంట్లో వాళ్ళన్నా మనం ఒప్పుకోం. నేను క్రైస్తవుడైనంత మాత్రం ఎందుకు తగ్గాలి? చర్చికి వెళ్ళేంత మాత్రాన ఎందుకులో నువ్వంటే మాట పడాలి అనుకుని ప్రతి విషయంలో కూడా ఎదురాడేటువంటి ప్రయత్నం వల్ల ఉంటుంది. ఎందుకంటే నీలో నేను అన్నటువంటి అభిప్రాయము ఉంది కనుక. కాబట్టి ఆ విషయంలో చాలామందిలో ఏం కనబడుతుందంటే నేను అభిప్రాయం కనబడుతుంది. అది ప్రాణాన్ని తీసేస్తుంది, క్రైస్తవుడి యొక్క ప్రాణాన్ని తీసేస్తుంది. కనుక ఇక్కడ మనం చూడగలిగితే మొదటి టాపిక్లో ఏడుదంటే సంఘములో నేను గుర్తించబడకుండా ఉండటం ఎలా, అది మొదటి టాపిక్. వాస్తవానికి సంఘములో నేను గుర్తింపబడకుండా ఉండటం ఎలా. ఇప్పుడు ప్రాణం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి, దక్కించుకోవడానికి ఏం చేయాలో చూసాం. దక్కించుకోవడానికి ఏం చేయాలి ఈ భూమి మీద అంటే మనం తగ్గకూడదు. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది ఈ భూమి మీద, అంతే కదా. నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను, నన్ను ఎవరు ఏమనొద్దు, ఏమన్నా అంటే నేను పోరాడతాను, నా ప్రాణం మీద నా శరీరం మీద నాకు హక్కు ఉంది, దాన్ని నేను ఎంత మాత్రం కూడా ఇతరులకు లోబరచను, నేను కష్టపడను, నష్టపోను, ఈ అభిప్రాయం అనుకుంటుంది. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత ఏం జరగాలి?
సంఘంలోనికి వచ్చిన తర్వాత ఏం జరగాలి అంటే, ఇక్కడ కూడా ఏం చేస్తారంటే చాలామంది తన ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎట్లా దక్కించుకుంటారంటే, ఇక్కడ దక్కించుకుంటారు. ఎక్కడ పోగొట్టుకుంటారు? ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మీరు దేవుని కొరకు పడినటువంటి ప్రయాస కానీ ఏ గుర్తింపు లేదనుకోండి, అంటే అర్థం ఏంటి? వచ్చారు, వెళ్ళారు అని అర్థం, అంతే కదా. సంఘంలో మీ యొక్క ఉనికి కానీ గుర్తింపు కానీ ఏది కానీ లేదంటే అర్థం ఏంటి? మీరు వస్తున్నారు వెళ్తున్నారు, ఏది లాభం? ఏ ప్రయోజనం లేనట్టే కదా. అంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తున్నారు? నేను గుర్తించబడకుండా సంఘంలోనికి వస్తూ వెళ్ళిపోతూ నేను చివరికి ఏం పోగొట్టుకుంటా? పరలోకం పోగొట్టుకుంటా. రైట్. ఇందులో మనం ముందుగా ఒక క్వశ్చన్ని మనం ఆలోచన చేద్దాం. మొదటి క్వశ్చన్ ఏం కనబడుతుందంటే, ప్రభువును మనం నమ్మి వాక్యాన్ని అనుసరిస్తే శ్రమలు వస్తాయని మీరు అంగీకరిస్తున్నారా? శ్రమలు వస్తాయని అంగీకరిస్తున్నారా? మరి అంగీకరిస్తే ఏం చేయాలి? మీరు ఆన్సర్ టిక్ చేయండి. ఇప్పుడైతే అంగీకరిస్తే ఏం చేయాలి? అర్థమవుతుందా? టిక్ చేయండి. మీరు శ్రమలు వస్తే అంగీకరిస్తారా అంటే మీరు ఇచ్చినటువంటి ఆన్సర్, ఒకవేళ అంగీకరిస్తానన్నారు అనుకోండి, నీ పక్కన ఉన్న వాళ్ళు లేదంటే సేవకులు కానీ శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? పౌలు గారు అంటారు కదా, ఏమంటారంటే, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, ఇవి కామన్ అన్నాడు అనుకోండి. ఎవరైనా నీ కష్టం చెప్పుకుంటానికి వచ్చినప్పుడు ఇవన్నీ కామనేనండి అన్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? మన కష్టం కొండంత అనిపిస్తుంది. మన కష్టం ఎలా అనిపిస్తుంది? కొండంత అనిపిస్తుంది, మోయలేని భారంగా అనిపిస్తుంది. దాన్ని మరీ నలుసులాగా చేస్తే ఏమొస్తుంది? మనకి ఏమొస్తుంది? నీ కష్టాన్ని కొండంత చేసి చూసుకుంటావు నువ్వు. అలాంటి దాన్ని నేను నలుసులాగా చేశాను అనుకోండి, ఏముంది ఇది అన్నావు అనుకోండి, మీకేమొస్తుంది? కోపం వస్తుంది కదా. ఇప్పుడు మీరు అంగీకరిస్తున్నాను అన్నారనుకోండి, రేపు మీకు ఎలాంటి శ్రమలు వచ్చినా ముందు వాక్యపు యొక్క సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? అమ్మ, శ్రమలు వస్తేనే నువ్వు క్రైస్తవురాలివి అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? మీరు ఓదార్పు కోరుకుంటున్నారా, లేకపోతే వాక్యం చేత ఆదరించబడాలనుకుంటున్నారా? మనుషుల ఓదార్పు అనేది మీరు ఆలోచించారనుకోండి, అప్పుడు మీరు అంగీకరిస్తున్నా అనే పదం వేస్ట్. ఎందుకంటే అంగీకరిస్తే అప్పుడు వాక్యంతో యోబుకు వచ్చినటువంటి శ్రమలను బట్టి ఎంత నష్టపోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయి, ఇప్పుడు శ్రమను అనుభవించు అని చెప్తాను. మీరేం చేస్తారు? నేనేం చెప్తానంటే, మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి కష్టం వస్తే శ్రమను అనుభవించు, శ్రమల్లో పాలి భాగస్తుడుగా అని ఏం నేర్పిస్తానంటే, మీ దగ్గరకు వస్తే అక్కడ వాక్యం ఎలా ఉంటుందంటే, అనేక శ్రమలు పొంది మనం దేవుని రాజ్యంలో చేరాలి, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకాలను ఉద్దేశించిన వాడికి ఏమొస్తాయి? హింస కలుగుతుంది అని ఆ వచనాలు చూపిస్తాను మీకు. అంటే ఇంకేం చెప్తానంటే, ఈ శ్రమల్లోనికి వెళ్ళాలమ్మా అని చెప్తాను. అన్న, మీరు ఇంకా శ్రమలు దాట వెళ్ళాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఏం తెలుసుకొని వచ్చారు? శ్రమలు వస్తాయని వచ్చారా? సుఖాలు వస్తాయని వచ్చారా? ఈ లోక జీవితాన్ని ఆశించి వచ్చారా? పరలోక జీవితాన్ని ఆశించి వచ్చారా? ఈ లోకం మీద సుఖంగా బ్రతకడానికి వచ్చారా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ దేవుని రాజ్యంలో నిలిచి పరలోకి వెళ్ళాలని వచ్చారా? మీరు ఇచ్చే సమాధానం మీద ఉంటుంది రేపు ఇచ్చే సమాధానం. అర్థమవుతుందా? మీరు ఇచ్చే సమాధానం మీద రేపు మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా అప్పుడు వాక్య సమాధానం, మిమ్మల్ని ఆదరించే విధానం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు దేన్ని చూసి వచ్చారు? ఇక్కడికి వచ్చేస్తే, ఇక్కడ కూర్చుంటే, పాటలు పాడితే, ప్రార్థన చేస్తే, లేదంటే ఇందులోకి వచ్చేసి ఏదో ఒక కానుక వేసి వెళ్ళిపోతే దేవుడు పరలోకం ఇస్తాడని వచ్చారా? లేకపోతే మనము శ్రమలు అనుభవించాలని వచ్చారా? ఎవరైనా చెప్పారా మీకు? ఎవరైనా ముందే ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడే నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ఈ ఆనందాలను వదులుకోవాలి, కష్టాలు పడాల్సి వస్తుందంటే ఎవరైనా వస్తారా? అది చెప్పి తీసుకురావాలి. ఎందుకంటే అది చెప్పి విని వచ్చినవాడు ఎప్పటికీ తిరగడు. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో అది చూసి వచ్చినవాడు తిరిగి చూడలేదు. ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? ఆ వ్యక్తి ఎవరు? అది చూసి, శ్రమలు చూసి వచ్చినవాడు వెనుతిరగడు. క్రైస్తవ్యంలో ఎవర వ్యక్తి? క్రైస్తవ్యంలో ఎవర వ్యక్తి? తిమోతి గారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక
చూద్దాం. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక తీసారా? రెండవ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. 3వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే నీవు నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశాన్ని, నా విశ్వాసాన్ని, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇవన్నీ సంఘంలో చూపించేవి. ఎదురున్నప్పుడు కనపడేవి. సంఘంలోకి వచ్చిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత మీరు మాలో ఏం చూస్తుంటారు? విశ్వాసాన్ని కానీ, దీర్ఘశాంతాన్ని కానీ, వాక్యాన్ని కానీ, వాక్యాన్ని కానీ, ఇవన్నీ మీరు చూస్తుంటారు. కానీ మీకు ప్రభు ఎవరో తెలియకముందే, ఒకవేళ ప్రభు గురించి పరిపూర్ణమైన జ్ఞానం లేకముందే మీ ఇంటి ముందే ఈడ్చి కొడుతున్నారు అనుకోండి మమ్మల్ని. ఎందుకండి ఇంతలా ఈడ్చి కొడుతున్నారని తెలిస్తే మీకేమర్థమైందంటే, ఇతను ప్రభు గురించి చెప్తున్నాడు అని అందుకే ఇలా కొడుతున్నాం అన్నారు అనుకోండి. ఓహో, ప్రభుని గురించి చెప్తే ఇలా కొడతారని చెప్పి మీరు వచ్చి నన్ను అడిగినప్పుడు, ఎందుకయ్యా అలా కొడుతుంటే ఊరుకుంటున్నామంటే, ఇలా కొట్టించుకుంటేనే నాకు పరలోకం వస్తుందంటే, అయితే నన్ను కూడా కొట్టించుకుంటా నీదేంట్రా అని అంటారా? అంటేనే వస్తుంది పరలోకం. పౌలు గారిని ఈ సైడ్లో చూశాడు ఆయన. ఆయనలో విశ్వాసము, ప్రేమ ఇవన్నీ ఎప్పుడు చూశాడు? పౌలు గారు వచ్చాక చూశాడు ఆయన, ముందు కాదు. పౌలు గారు తన దగ్గరకు వస్తేనే నా ప్రేమ, నా ఉద్దేశము, నా బోధ, నా విశ్వాసము, నా ప్రయాసము ఇవన్నీ తెలుస్తాయి. నేను రాకముందు ఎలా తెలుస్తాయి? నేను రాకముందు ఏం చూశారు? ఆ పౌలు గారు రాకముందు ఏం చూశాడు? చూడండి, కింద చెప్తున్నాడు. అంతియోకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణములో నాకు కలిగినటువంటి హింసలు, ఉపద్రములు తెలుసుకొనిన వాడవై నన్ను ఎలా వెంబడించాడు ఆయన? పౌలు గారు ఎలా వెంబడించాడు? కుక్కను కొట్టినట్టు కొట్టి, కుక్కను ఈడ్చినట్టుగా గవిని వెలుపలికి ఎవరిని ఈడ్చారు? పౌలు గారు ఈడ్చారు. అప్పుడు పౌలు గారి గురించి ఏమన్నాడంటే, ఈయన పౌలు గారు సంఘాన్ని పాడు చేస్తానికి పత్రికలు తీసుకొని చాలా రకాలైనటువంటి పనులు చేశాడు, హింసించాడు, సంఘాన్ని చంపాడు. ఇంతటి క్రూరుడు ఈరోజు ఎందుకు కొట్టించుకుంటున్నాడు? ఎందుకు మౌని అయిపోయాడు? ఎందుకు తిరగబడట్లేదని తెలుసుకున్నటువంటి తిమోతి గారికి అర్థమైన విషయం ఏంటంటే, ఇతడు ప్రభువు నిమిత్తము పట్టబడి చంపబడటానికి కూడా తన ప్రాణమును వెనుక తీసినవాడు కాడు. ఈ ప్రాణాన్ని ఇక్కడ ఏం చేయాలనుకున్నాడు పౌలు గారు? ఇక్కడ పోగొట్టుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ పోగొట్టుకుంటేనే పరలోకంలో దక్కించుకుంటాడని ఇతనికి అర్థమైంది. అయితే నీవు కూడా ఏం చేస్తా? ఇక్కడ పోగొట్టుకొని అక్కడ దక్కించుకుంటా. కానీ అలాంటి శ్రమలేం రావు నీకు, మరీ అంత శ్రమలేమి రావు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో మరీ అంత శ్రమలు రావు. అలాంటి శ్రమలు రాకపోయినా ప్రాముఖ్యంగా మనిషి ఎక్కడ బాధపడతారంటే, ప్రపంచం ఎవరేమనుకున్నా, బయట వాళ్ళు ఏమనుకున్నా పెద్దగా బాధపడరు. కానీ ఇంట్లో వాళ్ళే సమస్యగా మారితే అది భూతద్దంలో చూస్తాం మనం కదా. భూతద్దంలో చూస్తాం, చాలా పెద్దదిగా మనం చూస్తాం. కాబట్టి మీరు శ్రమలు చూసి వచ్చారా, లేకపోతే సుఖాలు దొరుకుతాయి ఈ లోకంలో, రకరకాలైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటివి, భోగాలను ఇచ్చేవి, ఈ భూమి మీద సౌఖ్యాలను ఇచ్చేవి దొరుకుతాయని వచ్చారా? ఇప్పుడు పెట్టండి ఆన్సర్. పెట్టారా? పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. ఆన్సర్ పెట్టండి. అందులో మీకు ఏ కనబడుతుంది, బి కనబడుతుంది, అందులో ఏదో ఒక ఆన్సర్ని పెట్టండి. మీరు ఆ తర్వాత ఇచ్చిన సమాధానాన్ని బట్టి మీకు కౌన్సిలింగ్ అనేది, మీకు ఏ జీవితంలో ఏం జరిగినా సేవకుని పక్షంగా మీకు బలపరచడానికి అవకాశం ఉంటుంది. రైట్? ఇందులో మనం గనక చూస్తే ఒక మాట చెప్తాను. ఏమంటున్నాడంటే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది. అంటే ఏదో ఒక ఫలాన్ని అది ఇస్తుంది. అది మంచిదైనా కావచ్చు, అది పనికి రానిదైనా కావచ్చు, ఏదో ఒక ఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతే కదా. మనుషులందరిలో కూడా ఏం కనబడుతుంది? అయితే మంచి అయినా ఉంటుంది, అయితే ఏదో ఒక చెడైనా వాళ్ళలో ఉంటుంది. మంచి ఫలమైన ఇస్తారు,
కాని ఫలమైన ఇస్తారు. అర్థమవుతుందా? కాని ఫలమైన ఇస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి సైనికుడు, ఆయన రైల్వే స్టేషన్లో కలిశాడు. రైల్వే స్టేషన్లో కలిసినప్పుడు అతనికి సువార్త చెప్పాడు. ఇతను క్రైస్తవుడని అతను గుర్తించి, మా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళకి సువార్త చెప్పమన్నప్పుడు ఇతను వెళ్ళేసి చెప్పాడు. అతను ఏం చేశాడంటే కొన్ని యాపిల్స్ అక్కడి నుంచి కాశ్మీర్ నుండి పంపాడు. ఎలా ఉంటుంది మనకి? నేను పలానా రోజు ఆ వ్యక్తికి నేను వాక్యం చెప్పమన్నప్పుడు అతను పంపించాడు ఇది అని చెప్పేసి ఆ యాపిల్స్ ఏదైతే కాటన్ ఉంటుందో తీసుకొచ్చేసి, ఎంతో ఎలా ఉంటుంది నేను చెప్తే వచ్చింది అన్నటువంటి ఆలోచనతో ఏం చేస్తున్నాడంటే ఆ ప్రతిఫలాన్ని తినాలని ముందు పెట్టుకున్నాడు. యాపిల్ తీసుకున్నాడు. యాపిల్స్ ఉన్నాయన్ని నోట్లో పెట్టగానే చేదుకున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ అలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ అలానే ఉన్నాయి. నెల రోజుల తర్వాత అతను ఫోన్ చేశాడు. నేను పంపించిన వచ్చాయంటే వచ్చాయి, కానీ ఎందుకని చేదుగా ఉన్నాయంటే, చేదుగా ఉన్నాయా నాకు తెలియదండి, మేము అక్కడ పహార కాస్తానికి వెళ్ళినప్పుడు ఒక తోట కనిపించింది, తోట ముందు గోడ ముందు చెట్లు కూడా కనబడ్డాయి, అక్కడ వ్యక్తిని అడిగాను ఈ యాపిల్స్ మేము తెంచుకోవచ్చా అంటే, ఆ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి యాపిల్స్ అన్నీ తెంచేసి మీరు గుర్తొచ్చారు, వెంటనే మీకు ప్యాక్ చేసి పంపామని. మరి చేదుకు ఎందుకు ఉన్నాయంటే ఆ తర్వాత అడిగితే తెలిసిందట, లోపల ఉన్నటువంటి మంచి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి రాకుండా ముందు గేటు దగ్గర గోడ పక్కన ఏ చెట్లు వేస్తారు? యాపిల్లో చేదు కలిగినటువంటి చెట్లు వేసిన తర్వాత ఆశ కలిగినోడు ఎర్రగా కనబడుతుంది, బాగా పండినట్టుగా కనబడుతుందని వీటిని కోసుకుపోతాడు. వాడికి ఎట్లా ఉంటుంది ఇప్పుడు అది? అంటే మంచి ఫలాలను రక్షించుకోవడానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? మంచి ఫలాలు దక్కించుకోవడానికి ఏం చేస్తున్నారు? ముందు చేదు ఫలాలను అక్కడ పెట్టేసి ఏం చేస్తున్నారు? తోటను కాపాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? తోటను కాపాడుకుంటున్నారు. చూసారా? మరి మనాంతరంగంలో కూడా ఆ చెడును బయటపెట్టి మన హృదయంలో నుంచి బయట పెడితేనే కదా లోపట ఉన్నటువంటి మంచి ఫలము వర్ధిల్లటానికి కానీ మంచి ఫలాలు అందించడానికి కానీ అవకాశం ఉంటుంది. అవునా కదా? రెండు కలిపేస్తే ఎలా ఉంటుంది? మరి భయంకరం అది. అర్థమవుతుందా? ఇప్పుడు రెండు వేరుగా ఉన్నాయి. ఏది వేరుగా ఉంది? లోపల మంచి ఫలాలు ఉన్నాయి, బయట ఏమున్నాయి? చేదు ఫలాలు ఉన్నాయి. రెండు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వేరుగా ఉన్నాయి, కడగా ఉన్నాయి కదా, రెండు వేరుగా ఉన్నాయి కదా. ఇది తెంచినోడు అది తెంచుతాడా అంటే అది తెంచడు. అది తెంచేవాడు, మంచి ఫలాలు తెంచేవాడు వీడి జోలికి వస్తాడా? తెలుసు వాడికి. ఇప్పుడు రెండు కలిపేశారనుకోండి ఏం జరుగుతుంది? ఏ దినాలో అర్థం కాదు. అవునా కదా? ఇప్పుడే మంచి ఫలం తిన్నావు, వెంటనే కసక్కు అని చేదు వచ్చింది అనుకోండి, తిన్నదంతా ఏమైపోద్ది? నోరంతా. తర్వాత మంచిది తిన్నా ఏమైద్ది? అలా కలిపేసుకోకండి అమ్మలారా అనలారా. దేవుని హృదయంలో మంచి నుంచితే, దేవుని హృదయంలో దేవుడు చేయమన్నది యథార్థంగా నువ్వు దేవుని ఎదుట ఉంచగలిగితే, చెడును ఉంచగలిగితే, రెండు సపరేట్ చేయగలిగితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఎవరో ఏదో అనుకుంటారు, రెండు కలిపేశారు అనుకోండి రెండు ఫలాలు, తర్వాత ఇబ్బంది పడేది మీరే. హెచ్చరిక. అంతే కదా? రెండు కలిపేసుకుంటే ఏమవుతుంది? మన జీవితమే చేదవుతుంది. అంతే కదా? ఉదాహరణకి ఒక కాటన్ వచ్చేసింది, ఒక వ్యక్తి రుచి కోసం తీసేసి తిన్నాడు, చేదుకుంది, తీసుకుంటాడా మంచి ఫలాలు? మంచి ఫలాలు ఉంటాయండి దీంట్లో అని చెప్పండి. దీంట్లో కూడా మంచి ఫలాలు ఉంటాయండి అన్నారు అనుకుని ఒప్పుకుంటాడా? అవి నువ్వే ఉంచుకో అంటాడు. దేవుడు కూడా అంతే. నాలో మంచివి కూడా ఉన్నాయని నువ్వు చెప్పావనుకోండి, చేదు వచ్చినప్పుడు ఒప్పుకుంటాడు ఆయన? నీ చెడును ముందు బయటపెట్టు, నీలో ఉన్న మంచిని నేను చూస్తాను, నీ అంతరంగంలో చూస్తాను. నువ్వు యథార్థంగా నువ్వు ఒప్పుకో, వాటిని బయటపెట్టు. అప్పుడు నేనేం చేస్తాను? ఈ చేదును నేను ఆలోచిస్తాను, నీకు అవకాశం ఇస్తాను. సద్వినియోగపరచుకోవడానికి నేనేం చేస్తాను? నీకు ఒక అవకాశం ఇస్తాను. అదే ఈ అవకాశం అని అనుకోండి. ఓకేనా? అదే ఈ అవకాశం అనుకోండి, యథార్థంగా పెట్టండి. ఇందులో మొట్టమొదటి క్వశ్చన్, ఇంతకుముందు క్వశ్చన్ మీరు అలా వచ్చారని అది మీ ఆత్మీయ జీవితానికి సంబంధించింది. ఇప్పుడు సంఘంలోనికి వస్తూ మన సంఘంలో ఏ పని చేయకుండా వెళ్ళిపోతున్నట్లేదు. ఉదాహరణకి పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు, వాడు ఏ వర్క్ చేయడు, ఏ ఎగ్జామ్ రాయడు, ఎప్పుడు కూడా
సంవత్సరం అంతా పంపించిన ఏ మార్కులు రాలేదనుకోండి, ఏమంటారు వాడు వాడు ఏం కోరుకున్నట్టు అంటే టీచర్ నన్ను చూడకూడదని కోరుకుంటాడు, గుర్తింపు వద్దు నాకు, అంతే కదా. ఎందుకని ఎందుకు కోరుకోడు అంటే వాడికి అది ఇష్టం లేదు, వాడికి అది చదువు ఇష్టం లేదు. మనం కూడా దేవుని సంఘానికి వస్తున్నాం అంటే దీన్ని సంపాదించుకోవడానికి వస్తున్నాం, పరలోకాన్ని సంపాదించుకోవడానికే వస్తున్నాం. మరి పరలోకాన్ని సంపాదించుకోవడానికి వచ్చినప్పుడు దేవుని సంఘంలో పని చేయాలా వద్దా? పార్టిసిపేట్ చేయాలి కదా. కానీ చాలామంది ఎలా ఉంటారో ఈ స్టెప్స్లో మీరు చూడండి. చాలామంది ఏ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో దాని గురించి ఆలోచించకుండా తమకు నచ్చినట్టు ఆలోచించుకొని వచ్చి వెళ్ళిపోతూ చివరికి ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. ఏం చేస్తారు? ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. అందులో మొదటిది మనం చూస్తున్నట్లయితే ఇక్కడ రెండో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సంఘం యొక్క కార్యక్రమాల్లో పాలు పొందకుండా పరలోకం వస్తుందా? ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సంఘములో మన పాత్ర ఉండాలి. సంఘములో ఏదో ఒక పాత్రలో నువ్వు పాలి భాగస్థుడు అవ్వాలి. అవ్వకపోతే ఖచ్చితంగా పరలోకము రాదు. ఇది తెలుసు కదా మనకి. రైట్, పిక్ చేయండి. ఏది కావాలో ఆన్సర్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఆ ఆన్సర్ని సెలెక్ట్ చేయండి. ఏనా బీనా సెలెక్ట్ చేయండి. ముందు ఇందులో మొట్టమొదటిగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే కనబడకుండా వచ్చి వెళ్ళిపోతూ తమ ప్రాణాన్ని ఇక్కడ దక్కించుకొని దేవుని దగ్గర ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు. ఇక్కడ కనబడకుండా ఉంటారు అంటే అర్థం ఏంటి తెలుసా? కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ హడావిలో, వాళ్ళ పాటల్లో, వాళ్ళ ఆరాధనలో వాళ్ళు ఉంటుండగా వస్తారు, వచ్చేసి కూర్చుంటారు. చివరిలో ఎక్కడొక దగ్గర కూర్చుంటారు. ప్రార్థన అయిపోయేసరికి కనబడరు వాళ్ళు. ఆమె అనేసరికి, ఆశీర్వాదం ఇచ్చేసరికి కనపడరు, మాయమైపోతారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కనబడకుండా, మనం గుర్తించబడకుండా ప్రాణాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? పోగొట్టుకోవడం ఎలా? వీళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. ఎవరికి కనబడకుండా, ఏ పని చేయకుండా మన ప్రాణాన్ని పోగొట్టుకోవడం ఎలా? ఒకసారి మనం లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 25 నుండి 27 వచనాల్లో, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 25 నుండి 27 వచనాల్లో మనకు ఒక మాట కనబడుతుంది. ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్ప ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్మును ఎరుగనని ఏం చెప్తాడండి? అప్పుడు ఆయన మీరెక్కడి వారో నేను ఎరగను. ఎందుకు ఎరగనని చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళకి? ఎందుకు ఎరగనంటున్నాడు? సంఘంలోనికి వస్తే ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలో నేర్చుకోవాలి ముందు, అవును కదా. ఇక్కడ ఏదో ఒక పనిలో, లేదంటే నీకు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ వాడబడుతూ సంఘంలో ఎదిగే ప్రయత్నం చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు? అలా కనబడేసి వెళ్ళిపోతుంటారు. చూడండి, వస్తారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే సంఘంలో వస్తారు. ముందు నేను పాట పాడాలి, కొంతమంది వస్తారు. పాట పాడే ఆసక్తి ఉంది వాళ్ళకి? లేదు, అసలు నోరు కూడా తెలియదు చాలామందికి. కొంతమంది ఉంటారు సంఘంలో, వాళ్ళ మాట ఎలా ఉంటుందో కూడా సేవకునికి తెలియదు. ఉంటారా లేదా? ఉంటారు కదా. ఎందుకని? పాటలు పాడడం వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు. వచ్చేమైనా ప్రార్థన చేస్తారా? ఇంట్రెస్ట్ లేదు. అవునా? ఏ ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ మనం అయిపోయిన తర్వాత పనులు ఉంటాయి కదా సంఘంలో. ఒకవేళ భోజనంలో కొంతమంది పని చేస్తూ ఉంటారు, లేదంటే ఇక్కడ ఈ చేపలు మడతేయటంలోనో ఏదో ఒక పనిలో ఏదో ఒక నిమగ్నమే ఉంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు అంటే వాళ్ళు తమను తాము ఆ పరిచర్యలో వాడబడుతున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వెంటనే వాళ్ళకి కావాల్సింది ఏదో భోజనం చేసి టక అంటే సంఘంతో పని లేదు, ఎవరితో పని లేదు, వస్తారు వెళ్ళిపోతారు.
కనబడినట్టు కనబడతారు, కళ్ళు మూసుకొని ఆమెననేసరికి మాయమైపోతారు. ఈరోజు చాలామంది గుర్తించబడకుండా ఉండడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ప్రాముఖ్యంగా ఇందులో మొదటి కేటగిరీలు ఎవరుంటారో తెలుసా? నీ గురించి, నీ జీవితం గురించి తెలిసిన సంఘం దగ్గర ఉండరు. ఉంటారా? ఎక్కడుంటారు వీళ్ళు? పోయి కూర్చొని మనల్ని గుర్తించని, మన జీవితాన్ని అడగని, ప్రశ్నించని సంఘంలోకి వెళ్ళేసి కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు వీళ్ళు? ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు, ఏంటి ఇలా తిడుతున్నావు, ఇదేనా క్రైస్తవం అడిగేటట్టుగా ఉందనుకోండి. పొరుగు వాళ్ళు క్రైస్తవులో లేదా సేవకునికి నీ జీవితం తెలిసిందనుకోండి, ఈ ఊరిలో నువ్వు ఎక్కడికి వెళ్తావు? నగరకెళ్ళి వెళ్తావు. టైంపాస్గా ఉంటుంది, ఆటో ఎక్కితే నిద్రపోవచ్చు. ఆడికెళ్ళి లాంగ్ స్లీప్, అక్కడ ఇక్కడ స్మాల్ స్లీపు, అక్కడ లాంగ్ స్లీప్. ఎందుకు గుర్తించబడకుండా ప్రయత్నం చేస్తున్నారంటే ఇక్కడ అందరూ నన్ను గుర్తించేశారు. ఇక నన్ను అందరూ కూడా ఏం చేశారు? ఊర్లో గుర్తించేశారు. అలాగని నేను మారిపోలేదు కదా, మారిపోదాం అనుకోరే. చెప్పండి, ఏమంటారు? నన్ను ఎవ్వరు కూడా మారిపోలేదని గుర్తిస్తున్నారు కదా, అప్పుడు నేను ఏం జరగాలి? అవును, ఇలా ఉండకూడదు కదా, నేను మారిపోవాలి కదా. ఈ ఆలోచన వాళ్ళకి ఎప్పటికీ రాదు. నేను గుర్తించబడాలి, నా మార్పు, నా మారు మనస్సును ప్రపంచం గుర్తించాలని ఎప్పటికీ అనుకోరు. గుర్తింపు కోరుకొని వాళ్ళు ఇంట్లో నేను మనిషిలా కనబడట్లేదా అంటావు. గుర్తింపు, చదువుల్లో గుర్తింపు, చేసే పనులు, ఉద్యోగంలో, అన్నిట్లో ఏం కావాలి మనకి? గుర్తింపు లేకపోతే ఎంత ఏమంటారు అది? అవమానం. గుర్తించబడకపోతే మనిషికి ఏంటి చెప్పండి? అవమానం. అంతే కదా, అవమానంలాగా ఫీల్ అవుతాం ఇంట్లో. తర్వాత బయట మనం చదివేటటువంటి చదువుల్లో, పనిలో ఎవరైనా నేను పట్టించుకోకుండా ఉన్నారు కూడా ఏం చేస్తాం మనం? అవమానంగా ఫీల్ అవుతాం. కానీ సంఘంలోనికి వచ్చి ఏం చేస్తారు వీళ్ళు? నన్ను ఎవరు గుర్తించొద్దు. గుర్తిస్తే ఏంటి ఈ మధ్య రావట్లేవు, నేను కనపడను, ఆ అవకాశం ఇయ్యాను. రావచ్చు కదా, అసలు అవకాశం ఇయ్యాను నేను, రావచ్చుగా కదా అని అనటానికి. కానీ సంఘంలో కలిసిపోతే ఏం జరుగుతుంది? ఏంది ఈ మధ్య రావట్లేదు అడుగుతా, ఆ ప్రశ్నకు కూడా అవకాశం ఇవ్వరనమాట వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు మార్పు చెందడానికి ఇష్టపడరు. అలాగని క్రీస్తు సంబంధి ఇలా జీవించాడంటే ఒప్పుకోరు. క్రైస్తవులని పిలువబడతారు, క్రీస్తులా జీవించరు. అందరికీ చెప్పుకునేది ఏంటి? మేము క్రైస్తవులం. కానీ ఎలాంటి జీవితాన్ని జీవిస్తారు? క్రీస్తును, దేవుని నామాన్ని అవమానపరిచేలా జీవిస్తారు. మనుషులు గుర్తించని స్థలంలోకి వెళ్ళి ఉండడానికి ఇష్టపడతారు. నీ గురించి బాగా తెలిసిన దగ్గర నీ మారు మనసు, నీ జీవితాన్ని క్షమాపణ పొందుకున్నటువంటి, పశ్చాత్తాపం పొందినటువంటి నూతన స్వభావాన్ని చూపించడానికి వీళ్ళు ఇష్టపడరు. అందుకోసమే గుర్తించబడకుండా వస్తూ ఏమైపోతారు? వెళ్ళిపోతూ ఏమవుతున్నారు? చివరికి వీళ్ళు ఏమవుతారు? చివరికి ఇక్కడ దక్కించుకుంటారు, అక్కడ పోగొట్టుకుంటారు. ఉన్నారా లేదా ఇలాంటి వాళ్ళు సంఘంలో? ఇక్కడ దక్కించుకుంటారు, అక్కడ పోగొట్టుకుంటారు. అయితే మీరు రెండో క్వశ్చన్లో ఏం కనబడుతుంది? సంఘ కార్యక్రమాల్లో పాలు పొందకుంటే పరలోకం వస్తుందంటే ఖచ్చితంగా పాలు పొందాలి కదా, పొందితేనే కదా. ఏం జరుగుతుంది అక్కడ? నీకంటూ ఒక పాత్ర వస్తుంది, నీకంటూ కొంత సమయం వస్తుంది, నీకంటూ ఒక పని వస్తుంది, ఏదో ఒకటి నువ్వు వాడబట్టడానికి అవకాశం ఉంటుంది, నువ్వు గుర్తించబడటానికి అవకాశం ఉంటుంది. ఇదేది చూడకుండా ఉన్నారనుకోండి, అర్థం ఏంటిది? నేను అన్నటువంటి అహము వీళ్ళలో చాలా ఉంది. అంతే కదా, ఈగోయిస్టులు అనమాట వీళ్ళు. ఎందుకంటే నిన్ను తప్పు పట్టడానికి, నిన్ను సరిదిద్దడానికి అవకాశం ఈయనంతా ఎవరు? వీళ్ళు భక్తిహీనులు. భక్తిహీనులకు దిద్దుబాటు అలాగని ఒప్పుకోరు. మళ్ళీ మీ క్రైస్తవులు కాదంటే జాతి, ఇదొక జాతి. గుర్తించబడకుండా ప్రాణాన్ని పోగొట్టుకోవడం ఎలా, ఇక్కడ దక్కించుకోవడం ఎలా అంటే మొదటి కేటగిరీ. రెండవది చూద్దాం, మూడో క్వశ్చన్ చూద్దాం. ప్రార్థన, పాటలు, పరిచర్య, ఉపవాసము, దశమ భాగం లేదా శ్రేష్ఠ భాగం, ఈ 5 పరిచర్యల్లో ఎన్నింటిలో మీ పాత్ర ఉంది అంటే అప్పుడప్పుడు కాదు, ఖచ్చితం. అన్ని ఖచ్చితాలే ఇక్కడ.
అప్పుడప్పుడు అన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ లేవు ఇందులో. ఈ 5 నేనున్నాను అన్నప్పుడు మొదటిది పెట్టండి 5, 1 నుంచి 4. కొంతమంది అనుకోవచ్చు మేము ఇంకా సంపాదించట్లేదు కదా అంటే, నువ్వు సంపాదించట్లేదు దేవుడు తెలిసినప్పుడు అది నిన్ను అడగడానికి కూడా దేవుడు అర్థం కావాలి, అంతే కదా. ఇప్పుడు చదువుకున్నోడికి జీతాన్ని అడుగుతారా? అడగం కదా. అయితే ఇందులో కొంతమంది యవనస్తులు ఉన్నారనుకోండి, యవనస్తులు కూడా ఇవ్వచ్చు, దేవునికి చేయవచ్చు, ఏదో రకంలో చేయొచ్చు. కానీ అక్కడ కూడా నేను నా పాకెట్ మనీ అని ఆలోచిస్తున్నారా? నేనేం కొనుక్కోవాలి, నాకేం కావాలి అని ఆలోచిస్తున్నారా? సంఘానికి ఏ రకంగా నేను ఉపయోగపడతాను ఎప్పుడైనా ఆలోచన వస్తుందా? ఏదో ఒకటి సంఘానికి నేను ఏ విధంగా ఉపయోగపడనని నేను ఎప్పుడు ఇవ్వను కదా. నా పాకెట్ మనీయో నాకు ఇచ్చిందో ఏదో ఒకటి చిన్న చిన్న అమౌంట్ నీ దగ్గరకు వస్తుంది కదా. అలానైనా నువ్వేం చేయొచ్చు, నీది చిన్నదైనా కావచ్చు. బీద విధవరాలు వేసిన దానికి ధనవంతులు కలిమిలో వేసిన దానికి కంపేర్ చేస్తే, వాస్తవానికి లోకరీతిని కంపేర్ చేస్తే ఎంత మాత్రం కదా, ఎంత మాత్రం 2 కాసులకి వాళ్ళు కలిమిలో విస్తారంగా వేస్తున్నప్పుడు అది చాలా స్వల్పం. కానీ అక్కడ పాయింట్ దేవునికి నీకు వేసే మనస్సు, ఇచ్చే మనస్సు యథార్థంగా హృదయపూర్వకంగా ఇస్తున్నావా లేదా అని చూస్తాడు. చెయ్యాలి అనే తలంపు. ఈ 5 ఎన్నింటిలో మీరున్నారు రెగ్యులర్? ఒకవేళ నేను రేపు 5 రాశారనుకోండి, నేను అడుగుతాను, అమ్మ మీరు దశం భాగం ఇచ్చారని అడుగుతాను, ఓపెన్గా అడుగుతాను. ఎందుకంటే అది ఏమంటారు, కడుపులో క్యాన్సర్ ఉందా అని భయపడుతూ అడగాల్సింది కాదు కదా. అది ఎట్లా కనబడుతున్నావు, ఏదో సిక్కు కనబడితే క్యాన్సర్ ఉందంటావా అని అడగరు కదా. అట్లా ఇది క్రమం. సంఘ వృద్ధికి సహోదరులు లేదా సంఘ క్షేమాభివృద్ధికి చేయవలసిన పనే. ఒకరు మీరు ఇయలేదనుకోండి, ఇక్కడ సేవకుడు ఏమంటాడు, అడగటానికి మొహమాటం ఏం లేదు, రేపు అడుగుతాడు. 5 పెడితే ఖచ్చితంగా అడగాల్సింది. అడగకపోతే సేవకుని లోపం. నేను అడగను. ఖచ్చితంగా ఈ 5 నేను ఉన్నాను, 5 నేను ఉన్నాను అనుకున్న వాళ్ళు ఏం చేయండి, పిక్ చేయండి. ఇక ఈ 5 రెండవ కేటగిరీ ఏంటంటే వీళ్ళకి అటెండెన్స్ ఉంటుంది. రెండో కేటగిరీ గుర్తించబడకుండా అంటే వీళ్ళకి అటెండెన్స్ ఉంటుంది, బాగా వస్తారు, రెగ్యులర్గా వస్తారు. రెగ్యులర్గా వచ్చి తలుపుతారు, ప్రతి దానికి తలుపడం అంత అర్థమైనట్టుగా. ఇప్పుడు చూడండి, మనం కూడా చదువుకున్నప్పుడు మనకు అర్థం కాకపోయినా అర్థమైందంటే అసలు ఎంత చక్కగా అంటే వీడికి తప్ప ఇంకెవరికి అర్థం కాలేదన్నంత ధీమాలో ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ ప్రయత్నం చేస్తారు, అంతే కదా. అర్థమైందా కాదు అంటే తల ఊపేటప్పుడు వింటున్నప్పుడు వీళ్ళకే బాగా అర్థమవుతుంది అనిపిస్తుంది. అంత ఏమంటారు, తల ఊపేసేసి నాకు బాగా అర్థమవుతుంది నేను చేస్తా అని చెప్పి, ఇప్పుడు వదిలిపెట్టు, కుక్కను వదిలిపెడితే ఎట్లా ఉరుకుతుంది అట్లా ఉరుకుతా అన్నట్టుగా తలూపేసి ఉంటారు. హడావిడి చేస్తుంటారు. పని అయిపోగానే వీళ్ళు ఏ పని చేయరు, కానీ అందులో ఉన్నట్టు ఉంటారు, అందులో ఉన్నట్టుగానే ఉంటారు, పనిలో ఉన్నట్టుగానే కనబడుతుంటారు, కానీ ఒక్క పని కూడా చేయరు. అడిగితే నేనేం చేయలే, పలానా పలానా నిలబడ్డా కదా అక్కడ, ఆన్సర్ అట్లుంటుంది. కనబడుతుంటారు కానీ కలివిడిగా కనబడుతుంటారు, కానీ ఇది నా పని అని, నా బాధ్యత అని చేరు. చాలామంది కళ్ళ కనబడుతున్నా అందులోనే వాళ్ళే కలిసిపోతున్నట్టుగా ఉంటారు, కానీ ఏ పని చేయకుండా తప్పించుకొని దక్కించుకొని చివరికి ఏం చేస్తుంటారు, అవునా కదా. ఇప్పుడు 2 లేదా 3 అక్కడ ఉన్నారనుకోండి, ఆ పని కళ్ళెదురు కనబడుతున్నప్పుడు నువ్వు కూడా పని చేయొచ్చు, కానీ ఏం చేస్తాం మనం, వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా, అర్థమవుతుందా, వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు లేకపోతే నేను చేసేదాన్ని, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు, అర్థమవుతుందా, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే చేస్తారు. నువ్వు చేయవా? ఇప్పుడు నీ పక్కన వాళ్ళని అడగండి, ప్రతి ఒక్కరు పక్కన వాళ్ళతో అడగండి, నీకు పని కనబడితే నువ్వు చేయవా అని అడగండి. ప్రతి ఒక్కరు నీకు పని కనబడితే సంఘంలో నువ్వు చెయ్యవా అని అడగండి. ఎవరైనా నీ పక్కన ఎవరు ఉంటే వాళ్ళని అడగండి.
అడగండి అడగండి అని చెప్తున్నాను. సంఘంలో నీకు పని ఉంటే కనబడుతుంటే నువ్వు చేయవా? అడగండి. ఏమొచ్చింది సమాధానం? ఏమొచ్చింది సమాధానం? చేసేది పక్కన పెట్టండి. చెయ్యము అన్న వాళ్ళు చేయొద్దండి. ఫస్ట్ చెయ్యమన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు లేరా? అయితే రేపు పని కనబడుతున్నప్పుడు ఒకవేళ అక్కడ ఖాళీగా కనబడితే పని చెప్పే అధికారం, అవకాశం ప్రతి సహోదరునికి కూడా ఉందని గమనించండి. ఎవరైనా చెప్పొచ్చు నీకు పని. ఎందుకని ఇది ఎవరి పని? నీ పనే కదా. నువ్వు చేస్తాను ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నప్పుడు నువ్వు చేసే పని ఎప్పుడైనా సరే ఎవరైనా అడగొచ్చు కదా. నువ్వు ఒప్పుకున్న పని ఎవరైనా అడగొచ్చు కదా. అప్పుడు సంఘంలో ఒక పని కనబడుతున్నప్పుడు నిన్ను పాలిభాగస్తుని చేయొచ్చు, లేదా నీకే పని అప్పచెప్పొచ్చు. నీకే మొహమాటం లేదు కదా. ఆమె వచ్చేసి నన్ను బొమ్మన్నది ఏంది, ఆమె చేయదా అన్నాం అనుకోండి. ఆమె చేయదా అంటే ఆమెకి ఏదో పని ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, చేయాలనుకుంటుందేమో. ఇలా ఆలోచించండి. కానీ ఆమె చేయకుండా నాకు చెప్పడం ఏంది అంటారా? అందుకే కదా మీరు ఇప్పుడు ఏమైనా ఒప్పుకున్నారు? నేను చేస్తా అని ఒప్పుకున్నారు. అప్పుడు ఎవరైనా చెప్పచ్చు. ఓకేనా? అప్పుడు ఎవరైనా చెప్పచ్చు. మరి ఇప్పుడు అలా అటెండెన్స్ మాత్రం వచ్చేసి అందులో కనబడుతున్నట్టుగా కలిసి పురుగులాగా వాక్యం చెప్తుంటే పక్కన పురుగు తిరుగుతుంటే చూసారా లైట్కి, అలా పురుగులాగా తిరిగేసి వెళ్ళిపోతే మనకి ఏడిది ప్రయోజనం? మంతెన సత్యనారాయణ ఏమి తినొద్దు, కూరగాయలు తినేసి 120 సంవత్సరాలు బతికంటాడు. బతికి పోగొట్టుకో. అవునా? అలా బతుకుతాడు ఎక్కడుంటాడు? సమాజంలో ఉండడు, సమాజానికి దూరంగా ఉంటాడు. అంతే కదా. సమాజానికి దూరంగా బ్రతుకుతూ, అన్నిటికీ దూరంగా బ్రతుకుతూ ఈ దేనికోసం బ్రతుకుతున్నాడు? ప్రాణాన్ని దక్కించుకోవాలి. 70 వరకు దక్కించుకొని 120 వరకు తర్వాత గరికపేట అంటాడు. అలాంటి బతికితేనేమి సస్తేనేమి 7 రుచులు తిని 60 సంవత్సరాలు బతికి చచ్చిపో అంటాడు ఆయన. 60 సంవత్సరాలు చాలదా నీకు నచ్చింది తిని సావడానికి? కడుపు మార్చుకొని 120 బతకాలా? నూనె లేకుండా, కారం లేకుండా, ఉప్పు లేకుండా బతికి ఏం చేస్తావు అని ఈయన అంటాడు. మొత్తానికి ఈ బ్రతుకే దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం వచ్చింది దక్కించుకోవడానికి కాదు, చెప్పండి, పోగొట్టుకోవడానికి. ప్రభువు నిమిత్తం ఇక్కడ పోగొట్టుకుంటేనే అక్కడ దక్కించుకుంటారు. అవునా? మరి ఇప్పుడు దక్కించుకోవాలంటే మంతన గారు ఏం చెప్పారో చూడాలా, ప్రభు ఏం చెప్పాడో ఆలోచన చేయాలా. మంతన గారు ఇది తినమన్నాడని రికమెండ్ చేయాలా, ప్రభువు కోసం ఇలా బ్రతకని రికమెండ్ చేయాలా? ఏం తిందామని గరికపాట్లాగా చెప్దామా? ఏం చేద్దామని ప్రభు కోసం శిష్యుల్లాగా అపోస్తుల్లాగా చేద్దామా? ప్రాణం దక్కించుకోవడానికా, పోగొట్టుకోవడానికి? ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలి? అటెండెన్స్ సరిపోదు. నువ్వు కనబడుతుండడం కాదు ప్రభు కావాల్సింది. అంతేనా? సంఘంలోనికి వస్తూ కనబడటం ఇంపార్టెంట్ కాదు. అలా కనబడితే మనుషుల దృష్టిలో కలిసిపోవచ్చు. అంతే కదా. ఎందుకంటే పని చేసేవాడు ఎవడు చేస్తున్నాడో చూడు, ఒకడు ఉంటాడు, వాడే చూస్తాడు. ఎవడు చేస్తున్నాడు ఎవరికి తెలుస్తుంది? అయితే సేవకునికి తెలుస్తుంది, ఏ పని చేయనోడికి తెలుస్తుంది. పని చేసినప్పుడు తన పని తెలుస్తుంది. ఖాళీగా ఉన్నది ఎవరు? వాళ్ళు చేస్తారు ఎవరు ఏ పని చేస్తున్నారని. కాబట్టి వస్తున్నారు, అటెండెన్స్ బాగుంది, వస్తే అలా వెళ్ళిపోతే కలివిడిగా ఉన్నట్టుగా నటించి వెళ్ళిపోతే ఏ ప్రయోజనం లేదు. సంఘంలో నీకంటే ఒక పాత్ర ఉండాల్సిందే. అలా ఉంటేనే నీకేమొస్తుంది? పరలోకం వస్తుంది. అక్కడ నువ్వు దక్కించుకుంటావు. నాలుగో ప్రశ్న. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా దేన్ని విడిచిపెట్టకూడదు. ఆన్సర్ ఇచ్చే ముందు ఎట్లాగో నేను చెప్తున్నాను, వాక్యం ఏ విధంగా ఉండాలో చెప్తున్నాను. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పిక్ చేయండి. 40కి 40 పిక్ చేసి కనపడాలి. ఓకేనా? టిక్ చేసి కనపడాలి. రైట్. 4వ క్వశ్చన్. మీ తలాంతును దేవుని కొరకు వాడుతున్నారా? ఉపయోగిస్తున్నారా? మీ కొరకు ఎంత ఉపయోగిస్తున్నారు?
మీ ఉనికి కోసం, మీ గుర్తింపు కోసం ఎంతగా ప్రయాసపడుతున్నారు? ప్రభు పని కోసం, ప్రభు యొక్క తలాంతు, ఆయన ఇచ్చినటువంటి తలాంతును ఆయన కొరకే వాడబడాలని మనం ఎంతగా పోరాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు ఈ తలాంతులో మనం గనక చూస్తే చాలా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ధనాన్ని సంపాదించే టాలెంట్ ఉంటుంది, అవునా? పురుషుడు అనుకో పని చేస్తున్నాడు, స్త్రీ అనుకో ఏం చేయొచ్చు, ఎన్ని రకాలుగా తలాంతును ఉపయోగించుకోవచ్చు, ప్రార్థించవచ్చు అనా, రెగ్యులర్గా ఇతరుల కోసం ప్రార్థన చేయటం కానీ, లేదంటే ఆమె సంఘంలో వచ్చేసి ఏదో ఒక పనిలో ప్రయాసపడటం కానీ, సంఘాన్ని పురికొల్పడం కానీ, ఇతరులకు సువార్త చెప్పడం కానీ, ఏదో ఒక దేవుడిచ్చినటువంటి తలాంత్ ఏదైతే ఉందో, మనకు యవనస్తులైతే టాలెంట్ ఉంటుంది, ఫోన్ విషయంలో కావచ్చు, ఏదో ఒకటి ఏం చేస్తాం మనం, మన ప్రొఫైల్ పిక్స్ కానీ, లేదంటే నువ్వు నడిచినా మాస్ అన్నట్టుగా పెట్టుకుంటాం మనం, అంతే కదా? ఏం చేస్తాం, నువ్వు నడిస్తే అదొక వింత అంటే ఇన్ని రోజులు కాలు చచ్చిపడ్డాయా, కానీ ఇప్పుడే నడుస్తున్నట్టుగా స్టైల్గా పెట్టిందని ఏం చేస్తావు, ఎడిటింగ్ చేసి పెట్టుకుంటావు కదా. ప్రభువాక్యం ఒకటైనా పెట్టవచ్చు కదా, రోజుకొకటి ఏదో ఒకటి చేయొచ్చు కదా. కానీ మన తలాంతు ఎవరి వైపు వెళ్ళదు అసలు. ఎందుకంటే నీకెక్కడిది గుర్తింపు? అలా వెళ్తే నీకు వస్తుందా గుర్తింపు? రాదు కదా. నీ గుర్తింపు కోసం అయితే ప్రయత్నం చేస్తావు, సంఘపరంగా దేవుని పరంగా అయితే మాత్రం గుర్తించబడకుండా ఉండటం ఎలా బాగా నేర్చుకున్నాం మనం, అంతే కదా. నీ గుర్తింపు అయితే అసలు చూస్తే అర్థమైపోద్ది. సోషల్ తెలియకపోయినా సోషల్ మీడియా గురించి బాగా తెలుసు మనకి. నీ టాలెంట్ అంతా అక్కడ ఏం చేస్తుంటావు, ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావో అదే సమయంలో నా ప్రభువు కొరకై నాకు ఇచ్చినటువంటి తలాంతును నేను వినియోగపరచాలి కదా అని ఏం చేయాలి, సంఘము అనుకోవాలి, మాట్లాడుకోవాలి, ప్రకటించాలి, పని చేయాలి, ఆదరించబడాలి, పశ్చాత్తాపం పొందాలి. ఆ విధంగా సంఘము రూపాంతరము చెందాలి. ఈ మధ్యనే చీరల బిజినెస్ పెట్టినా, నా దగ్గర చీరలు ఉన్నాయి, ఒకసారి చూస్తావా? ఇది సంఘంలో పని. దేవుడు ఒకవేళ నీకు కష్టపడి సంపాదించడానికి ఒక ఆదాయం ఇచ్చాడు అనుకోండి, ఒక పని చేస్తున్నావు, ఒక 10,000 వస్తున్నాయి. సిస్టర్, ఈ పని చేస్తే ఇంకొక 10,000 వస్తాయి ఎక్స్ట్రా అంటే ఏం చేస్తాం మనం? రాత్రి పగలు కష్టపడతా. అదే ఎప్పుడైనా సరే సంఘం కొరకు నేను పలానా పని చేస్తున్నాను, నా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకొని, నా తలాంతను వృద్ధి చేసుకొని ఇంకొంత సమయం దేవుని కొరకు నేను ప్రయాసపడతా. ఉన్నారా? నీకు 10,000 వస్తున్నట్టయితే ఇగో ఈ పని నువ్వు చేస్తే 10,000 వస్తున్నాయి, ఈ పని కూడా చేయి 20,000 వస్తాయంటే ఇది కాదు, 10 పనులు తీసుకురాని కూర్చుంటాం మనం. పనికి మాలిన పనులు సంఘంలోనికి తెచ్చి పనికి మాలిన పనులు 100 అయినా పోగు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ప్రభు కొరకు పనికొచ్చే పాత్రగా ఉన్నానా అని మాత్రం ఒక్కరోజు కూడా క్షణమైన ఆలోచన రాదు. ఎట్లొస్తుంది మీకు పరలోకం? చూస్తుంటే ఏం కనబడుతుందంటే, లోకం కోసం ఎంత కష్టపడుతున్నారో అని కనిపిస్తుంది తప్ప సేవకునికి, నిజమైన సేవకుడికి వీళ్ళు దేవుని కోసం ఎంతగా తాపత్రయపడుతున్నారని ఒక్కరోజు కూడా అనిపించదే. గుర్తించబడకుండా ఉండటం ఎలా? గుర్తింపు వస్తుందా? ఏం గుర్తింపు వస్తుంది? ఇదే గుర్తింపు. ఆఖరికి మనం చూస్తుంటాం కదా, కొన్ని సేవకుల దగ్గరికి వచ్చేసి మీరు చాలా సంఘాలకు వెళ్తుంటారు కదా, ఈ బిజినెస్ చేయనట్టుగా. బిజినెస్ చేసి బ్రతకడానికి ఈ సేవే చేయాలా? ఏ పని చేసుకుంటే బ్రతకలేమా? సేవ చేసేవాడు సేవే చేయాలి, వేరేది కాదు చేయాల్సింది. కానీ సంఘంలోడికి ఈరోజు ఏమొచ్చాయి? దేవుని తలాంతు స్థానంలో ఏం చేస్తున్నారు? అవునా? ఏమొచ్చాయి? మల్టీ అనే పదం ఇప్పుడు ఈ మధ్య కామన్ అయిపోయింది కదా. మల్టీ అనేది మల్టీ హాస్పిటల్, మల్టీ సూపర్ స్పెషల్ హాస్పిటల్. మనం ఎవరైనా తెలుసా? మల్టీ టాలెంట్స్. దేనికోసం? ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు దక్కించుకొని పోగు చేసుకొని ఏం చేస్తారు? పోగు చేసుకున్నారు. ఏం చేశారు?
మిమ్మల్ని బారేయడం, మన సహోదరు చెప్పాడు కదా, పారేసి వచ్చాం. చెత్తను పారేస్తారు కదా, చెత్త ఎవరు ఇప్పుడు? నువ్వే. చచ్చిపోతే పారేసి చెత్త ఏంటిది? ఈ చెత్త ఏం చేసింది? పోగు చేసింది, ఇప్పుడు పారేయబడింది. ఏది నీ ఇంప్రూవ్మెంట్? ఏది నీ ఇంప్రూవ్మెంట్? నీ తలాంతులో దేవుని కొరకు ఏది వృద్ధి ఉందా? వస్తుందా మీకు అసలు పరలోకం? ఆశించొచ్చా? పెరగాలి. దేవుని కొరకైన ఆసక్తి పెరగాలి, పని పెరగాలి, తీవ్రత పెరగాలి, సహవాసం పెరగాలి. సహవాసంలో, సాంగత్యంలో ఆత్మీయ స్థితి పెరుగుతుందా లేదా? ఎక్కడైనా వెనకబడుతున్నారా? ఇంకెవరైనా సరే ఏ విషయంలోనైనా సరే దేవుణ్ణి దుఃఖపెడుతున్నట్టుగా, లేదంటే దేవుని క్రియలలో వాళ్ళు చేయకుండా ఉంటూ బ్రతుకుతున్నారేమో, వారిని పశ్చాత్తాపం వైపు నడిపించాలి, మారుమనసు వైపు నడిపించాలి. ఎక్కడిది? సంఘం ఇది, ఒరిజినల్ సంఘం ఇది. కానీ ఈ సంఘంలోనికి సంభవన సంఘం అదే కదా, ఇవన్నీ ఎడిషనల్. సంఘంలోనికి వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు? సంభావన గ్రూప్స్ పెడుతున్నారు. వస్తారా మీరు? మధ్యలో ఇవి యాడ్ అవుతున్నాయి. దేవుని సంఘంలో దేవుడిచ్చిన తలాంతు ఏది పెరిగింది? ఏది వినియోగించుకుంటున్నారు? ఏది మల్టిప్లై చేస్తున్నారు? దేన్ని ఎక్కువగా వృద్ధి చేస్తున్నారు? అంటే సంఘంలోనికి బిజినెస్లో వచ్చే ఒక ఆవిడట సంఘంలోనికి వచ్చి వాళ్ళిద్దరికి వాళ్ళే 16 లక్షలు ఇచ్చిందట, ఆమె కొట్టింది. వాళ్ళే సంఘంలోకి వచ్చేసి ఇప్పుడు ఏం తలాంతు? 16 లక్షల కోసం తలాంతు ఈమె ఉపయోగించింది, 16 లక్షలు ఎగ్గొట్టడానికి ఆమె ఉపయోగించింది తలాంతు. తలాంతు అంటే ఇంగ్లీష్లో ఎట్ట కనబడుతుంది? టాలెంటు రెండు ఒకటే. చివరికి ఏడిస్తే ఏమొస్తుంది? సంఘానికి వచ్చినప్పుడు సంఘం నుంచి ఆశించాల్సింది ఏంటిది? ఆత్మీయత. కానీ సంఘానికి బిజినెస్ వస్తే సంఘం భ్రష్టు పట్టిపోద్ది. నేను గద్దించడానికి కానీ, నేను హెచ్చరించడానికి కానీ, నీ ఆత్మీయ స్థితి నుండి దిగజారిపోతుంటే హెచ్చరించడానికి కానీ ఎవ్వరికి అవకాశము దొరకదు. నష్టపోతారు మీరే. అందుకోసం ఇక్కడ ఏం కనబడుతుంది అని అంటే, మీ తలాంతును దేవుని కొరకు వాడుతున్నారంటే నేను ఇచ్చిన ఆన్సర్ తెలుసా? 100%, 100కి 100% పూర్ణంగా, పరిపూర్ణంగా వినియోగిస్తున్నాను అన్న వాళ్ళు మాత్రమే ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? ఒక ఆవిడ వచ్చి అంటుంది, మా ఇంటి పక్కన ఒక ఫ్లాట్ ఉంది, చాలా ఈజీగా ఉంది, మాట్లాడమంటవా అని. కొంటరా? బాగా డబ్బులు ఉన్నాయి కదా నీ ఇక్కడ, కొంటవా? ఆ డబ్బులు ఏమో తెలుసు, బిజినెస్ ఆమె చేస్తుంది. ఇది టాలెంట్. ఓకేనా? అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నాను అవసరాన్ని బట్టి. ఏదో పండగ చేసుకో అన్నట్టుగా దేవుని కొరకు నా తలాంతుని వినియోగిస్తున్నాను. ఏం చేస్తున్నారు మీరు సంఘంలో? మీ తలాంతును పూర్ణంగా వినియోగిస్తున్నారా? లేదా అప్పుడప్పుడు అడిగినప్పుడు, గుర్తొచ్చినప్పుడు, వీలైనప్పుడు, నాకు ఇవ్వాలని అనిపించినప్పుడు అప్పుడు వాడుతున్నారా? ఒకవేళ పరిపూర్ణంగా అన్నారనుకోండి, మిమ్మల్ని ఏ విషయంలోనూ అడగటానికి ఎవ్వరు కూడా మొహమాట పడరు. సంఘంలో కష్టం వచ్చినప్పుడు, సంఘం ఆదరించబడాలన్నప్పుడు మిమ్మల్ని 1000 అడగచ్చు, 2000 అడగచ్చు. మీకు కష్టం వచ్చింది, డెంగ్యూ వచ్చింది, ప్రాణాల మీదకి వచ్చింది, 50,000 రావా? వస్తారావా? మీ అబ్బాయికి డెంగ్యూ వచ్చింది, రక్త కణాలు 30,000కి పడిపోయాయి, 50,000 వస్తాయి రావా? మీ దగ్గర లేవు. 50,000 వస్తాయి రావా? మరి సంఘానికి ఎందుకు రావు? సంఘంలో విశ్వాసకు వస్తే ఎందుకు రావు మీకు? సంఘంలో ఉన్నట్టు విశ్వాసి జ్వరం వచ్చిందన్నప్పుడు ఆ జ్వరం పెరగకుండా, తీవ్రత పెరగకుండా, సమస్య పెరగకుండా మీరు వారిని ఆదరించవచ్చు కదా, సహాయం చేయొచ్చు కదా. కుటుంబం ఎవరు? ఒరిజినల్ కుటుంబం ఎవరు తెలుసా? మీరు నివసిస్తున్న ఆ ఇల్లు కాదు, ఆ ఇంట్లో మనుషులు కాదు. ఎవరు కుటుంబం? దేవుని పిల్లలే మీ కుటుంబం అయినప్పుడు, మీ కుటుంబంలో ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఏది మీ పాత్ర? అంటే అప్పుడు ఏం చేయొచ్చు మేము? ఇప్పుడు మీరు గనక పరిపూర్ణంగా ఉపయోగిస్తున్నానంటే నేను ఖచ్చితంగా అడుగుతాను. 1000, 2000, అవసరమైతే 5000. అప్పుడు మీరు ఇచ్చే సమాధానం మీ హృదయపూర్వకముగా మీ దగ్గర ఉన్న దానిని మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి. హృదయపూర్వకంగా అంటే ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే.
మీ పక్కన వాళ్ళని అడగండి, నేను నీకు సహోదరిని కదా అడగండి. వీళ్ళైతే నేను నీకు సహోదరిని కదా అని అడగండి. మీరైతే మీ పక్కన వాళ్ళని అడగండి, అడగండి, ఖచ్చితంగా అడగండి. నేను నీ సహోదరిని కదా, నాకు కష్టం వస్తే నీ కుటుంబంలో ఉన్న వారిలాగా నాకు సహాయం చేస్తావా? ఆన్సర్ ఏమొచ్చింది? అయితే అడుగుతాం మేము. అడగండి. సంఘం రెండో వ్యక్తి అడగకపోయినా, వచ్చినటువంటి వ్యక్తి అడగకపోయినా, సంఘంలో మూడో వ్యక్తి ఎవరిని అడగొచ్చు? ఆ వ్యక్తిని అడగచ్చు. ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని. ఓకేనా? అలా అడిగేటట్టయితే మీరు ఏం చేయండి? ఆన్సర్ పరిపూర్ణముగా ఉపయోగిస్తున్నాను. నాకు నా పిల్లలు ఎంతో, నా సంఘం కూడా అంతే. నా కుటుంబం ఎంతో, అంతకంటే ఎక్కువ వాస్తవానికి నా కుటుంబం ఎంతో, నా సంఘము కూడా అంతే. ఒక కష్టం వస్తే నా కుటుంబానికి ఎంత ప్రయాసపడతానో, అవసరమైతే నా అవసరత తగ్గినట్టుగా నా సంఘానికి కూడా నేను, నా సహోదరునికి కూడా నేను సహాయం చేస్తా. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఇది 4వ క్వశ్చన్. ఓకే.